మన ఒక వ్యక్తి గ్రూప్ లో ఆ కమేని చనిపోయినందుకు ఒక కామెంట్ చేసిందనే ఉద్దేశంతో ఇంకో గ్రూప్ వాళ్ళు పోయి ఒక దగ్గర 11 మంది పోయి అతని చేతులతోని కొట్టడం జరిగింది. గుంపుగా పోయి అతని మీద దాడి చేసి కొట్టడం జరిగింది. ఆ విషయంలో అతను ఒక వ్యక్తిని గుర్తుపడితే తీసుకొని వచ్చి ఇంటరాగేషన్ చేస్తే మొత్తం 11 మంది ఆ దాడిలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరినీ అందులో 9 మందిని ఆల్రెడీ ఈరోజు అరెస్ట్ చేసి పోలీసులో తీసుకొచ్చినాం. పోలీసులో ఉన్నారు, అరెస్ట్ మా కస్టడీలో ఉన్నారు. రిమైనింగ్ 2 కొరకు కూడా గాలిస్తున్నాం. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆ ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల సంబంధించి ఎలాంటి సంఘటనలు జరిగినా ఆ సంఘటనలని మన పర్సనల్గా తీసుకొని ఎవరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఎవరైనా సోషల్ మీడియాలో ఒకరికి అంటే ఒకరిని కించపరిచే విధంగా, ఒక మతాన్ని కించపరిచే విధంగా ఎవరైనా పోస్టులు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సెక్షన్లు దాడి, అసాల్ట్ చేసింది, క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఒక 5 కన్నా ఎక్కువ ఉంటే అన్లాఫుల్ అసెంబ్లీ, అది కూడా పెట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్ని సెక్షన్లు పెట్టినాం, కరెక్ట్ సెక్షన్లో పెట్టినాం, రిమైండ్ చేస్తాం. రంజాన్ పండుగ కూడా ఉంది కాబట్టి అందరికీ మన మహబూబ్నగర్ హిందూ ముస్లిం సోదరులందరికీ ఒకటే మా విజ్ఞప్తి, ఎవరు కూడా ఏదైనా చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చినా కానీ మాకు తెలియజేయండి. మేము కూడా ఆల్రెడీ 2 వర్గాలకు చెప్పడం జరిగింది. ఏదైనా చిన్న పోస్ట్ ఎవరికి సంబంధించి, ఏ మతానికి సంబంధించిన పోస్ట్ వచ్చినా కానీ మాకు తెలియజేస్తే వాళ్ళని ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరి మీద కూడా భౌతికంగా దాడులు చేసుకోవద్దని తెలియజేస్తున్నాము. ఆ విధంగా ఎవరైనా దాడులు చేసుకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. రంజాన్ మాసం ఉంది కాబట్టి అందరూ, రేపు హోలీ కూడా ఉంది, అందరూ సంతోషంగా జరుపుకోవాలని, వచ్చే ఉగాది కూడా ఉంది ఈ నెలలో, అందరు ప్రశాంతంగా ఎవరి పండుగలు వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మేము కూడా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాము. పెట్రోలింగ్ కూడా గల్లీలో నైట్ టైం కానీ డేలో కానీ బాగానే పెట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. అందరి మీద నిఘా ఉంచుతాము. ఎవరు చట్టపరమైన చర్యలు కన్నా ఎక్కువ మితిమీరినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.